దేశంలోనే మార్కెట్ విలువ పరంగా, ఉద్యోగుల పరంగా అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. ఎన్నేళ్లుగానూ ఎదురు చూస్తున్న వారి కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక మందగమనం, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఐటీ సంస్థలకు డిమాండ్ తగ్గింది. ఈ క్రమంలోనే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా టెక్, ఐటీ సేవల సంస్థలు ఉద్యోగుల్ని కూడా తగ్గించుకుంటున్నాయి. ఇదే సమయంలో భారత ఐటీ సంస్థల్లోనూ ఉద్యోగుల సంఖ్య ప్రతి త్రైమాసికంలో తగ్గుతూ వస్తుంది. దిగ్గజ కంపెనీల్లోనూ ఇదే జరిగింది. ఇక వేతనాల పెంపు సంగతి సరే, ఇతర ప్రోత్సాహకాల్లోనూ కోతలు విధించాయి. మరీ ముఖ్యంగా క్యాంపస్ రిక్రూట్మెంట్లకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్నాయి. భారత్లోని అతిపెద్ద కంపెనీ టీసీఎస్ కూడా కొన్ని నెలలుగా ఫ్రెషర్ల నియామకాలు చేపట్టలేదు. అయితే చాన్నాళ్ల తర్వాత ఎట్టకేలకు వారికి శుభవార్త చెప్పింది. ఐటీ రంగంలో నియామకాలు అసలే లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ బ్యాచ్ 2024 నుంచి అప్లికేషన్లు కోరుతుంది. దీనికోసం అప్లై చేసేందుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 10 అని పేర్కొంది. ఏప్రిల్ 26న టెస్టు నిర్వహించనున్నట్లు కంపెనీ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో కనిపించింది. నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీలో రిక్రూట్మెంట్ ఉంటుందని స్పష్టం చేసింది టీసీఎస్. వీరికి వేతన ప్యాకేజ్లు నింజాలో అయితే వార్షిక ప్రతిపాదికన 3.36 లక్షలు, వరుసగా 7 లక్షలు, 9 నుంచి 11.5 లక్షలుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనే దానిపై టీసీఎస్ స్పష్టత ఇవ్వలేదు. గతంలో జనవరిలో ఈ ప్రక్రియ ప్రారంభమైందని టీసీఎస్ ప్రకటించగా ఇప్పుడు అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకుంటామని గతంలో టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లఖడ్ వెల్లడించారు. మరోవైపు భారత్తో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాత్రం రిక్రూట్మెంట్ ను చేపట్టలేదు. ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం ఫ్రెషర్ల నియామకాలు చేపట్టే విషయంపై ప్రస్తుతానికి ఏం ఆలోచించట్లేదని వెల్లడించింది. మిగతా సంస్థలు విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొత్త నియామకాల పట్ల అంతగా ఆసక్తి చూపించట్లేదు.